అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మొదటి యూనిట్‌లోని 3 పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాల గురించి తెలుసుకుంటున్నాం. వినండి. మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలో మొత్తంగా 3 పాఠ్యాంశాలున్నాయి. అవే మొదటిది నలదౌత్యం, కవి శ్రీనాథుడు. రెండవ పాఠ్యాంశం త్రిపురాంత కోదాహరణం, కవి రావిపాటి త్రిపురాంతకుడు. మూడవ పాఠ్యాంశం ప్రహ్లాద చరిత్ర, కవి బమ్మెరపోతన. ముందుగా మనం మొదటి పాఠ్యాంశం నలదౌత్య కవి పరిచయం గురించి తెలుసుకుందాం. వినండి. పాఠ్యాంశం పేరు నలదౌత్యం. నలదౌత్య పాఠ్యాంశానికి కవి శ్రీనాథుడు. ఎవరు? ప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథుడు. ఈ నలదౌత్యం అనే పాఠ్యాంశాన్ని శృంగార నైషధంలోని చతుర్థ శ్వాసం నుండి తీసుకోబడింది. ఎందులో నుండి? శృంగార నైషధంలోని చతుర్థ శ్వాసం నుండి నలదౌత్యం అనే పాఠ్యాంశాన్ని తీసుకోబడింది. కవి శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందినవారు. శ్రీనాథుని యొక్క తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య మాత్యులు. ఎవరు? తల్లి భీమాంబ, తండ్రి మారయ్య మాత్యుడు. కవి శ్రీనాథుని యొక్క బిరుదు కవి సార్వభౌముడు. బిరుదేంటి? కవి సార్వభౌముడు. ఇక శ్రీనాథుడు రచించిన రచనల గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ కూడా శ్రీనాథుడు రచించిన రచనలే. వీటన్నిటిలో మీకు గుర్తుండేవి కొన్ని చెప్తాను చూడండి. శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పండితారాధ్య చరిత్ర, శివరాత్రి మహత్యము, భీమేశ్వర పురాణం, పల్నాటి వీర చరిత్ర. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా, వీరభద్రారెడ్డి ఆస్థానంలో విద్వాంసకుడిగా అంటే పండితుడిగా పనిచేశాడు. ఈ 2 సంస్థానాల్లో శ్రీనాథుడు గొప్ప పండితుడిగా పనిచేశారు. అలాగే శ్రీనాథుడు దేశాలు తిరుగుతూ ప్రౌఢదేవరాయలు అనే రాజు ఆస్థానానికి వెళ్ళాడు. అంటే విజయనగర ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ పండితుల మధ్య వివాదం, గొడవ జరిగింది. అందులో డిండిమ భట్టు అనే పండితుణ్ణి శ్రీనాథుడు ఓడిస్తాడు. అతని ప్రతిభకు మెచ్చి శ్రీనాథుడికి కనకాభిషేకం చేస్తారు. అంటే బంగారంతో సత్కరిస్తారు. ఎవరిని ఓడించి? డిండిమ భట్టు అనే పండితుణ్ణి ఓడించి శ్రీనాథుడు కనకాభిషేకం పొందుతాడు. తరువాత రాచకొండకు వెళ్లి అక్కడ వెలమ ప్రభువును తన పాండిత్యంతో మెప్పించి బహుమతిగా నందికంత పోతరాజు కటారి అనే కత్తిని పొందుతాడు. మొత్తంగా శ్రీనాథుని ప్రతిభ ఎలాంటిదంటే దేశాలు తిరిగి పండితులను ఓడించి రాజులను మెప్పించి ఎన్నో సత్కారాలను పొందిన సార్వభౌముడు కవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి ప్రత్యేక స్థానం ఉంది. అతడు మహాపండితుడు. అన్ని రకాల కావ్యాలు రాశాడు. సంస్కృతంలో ఉన్న శ్రీహర్షుడు అనే కావ్యాన్ని తెలుగులోకి అందంగా మార్చాడు. అలాగే వీరు రచించిన రచనలు ప్రతిదీ అద్భుతమైన రచనలే. ఇందులోని హరవిలాసం, భీమేశ్వర, కాశీఖండం వంటి గ్రంథాలు శివుని మహిమల గురించి తెలియజేశాయి. అలాగే శ్రీనాథుని కవితా లక్షణాలు కూడా చూడండి. శ్రీనాథుడి కవితా లక్షణాలు ఉద్దండలీల, ఉభయ వాక్రౌడి, రసాభ్యుచీత బంధనము, సూక్తి వైచిత్రి అనే లక్షణాలు తన కవిత్వంలో ఉన్నాయని శ్రీనాథుడు చెప్పుకున్నాడు. ఈ 4 కూడా శ్రీనాథుని యొక్క కవిత లక్షణాలు. కవి శ్రీనాథుడు అన్ని విద్యల్లోనూ నిపుణుడు, గొప్పవారు. అందుకే వారిని సకల విద్య సనాతుడు అని అంటాం. అతడు దేవుని కృప పొందిన మహాకవి శ్రీనాథుడు. శ్రీనాథుడు చివరి దశల్లో కష్టాలు పడ్డాడు. ఎవరి సహాయం లేకుండా పోయింది. కృష్ణానది ఒడ్డున బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం కూడా చేశారు. కానీ వరదల వల్ల నష్టపోయి కష్టాల పాలయ్యాడు. ఏంటి? శ్రీనాథుడు ఒక గొప్ప పండితుడు, గొప్ప రాజు. ఎంతో మంది రాజుల ఆస్థానంలో పండితునిగా చేసినా కూడా చివరి దశల్లో, ఆయన చరమ దశల్లో ఏ రాజు దగ్గర నుంచి సహాయం అందక తన సొంతగా ఎన్నో కష్టాలు పడ్డాడని చెప్పవచ్చు. ఇదంతా కూడా కవి శ్రీనాథుడి గురించి. ఇక 2వ పాఠ్యాంశ కవి పరిచయం గురించి తెలుసుకుందాం. వినండి. 2వ పాఠ్యాంశం పేరు త్రిపురాంత కోదాహరణం. ఈ పాఠ్యాంశానికి రచయిత రావిపాటి త్రిపురాంతకుడు. ఎవరు? రావిపాటి త్రిపురాంతకుడు. రావిపాటి త్రిపురాంతకుడు 14వ శతాబ్దానికి చెందిన తెలంగాణ కవిగా చెప్తున్నారు చారిత్రకారులు. వీరి యొక్క రచనలు ఏంటంటే త్రిపురాంత కోదాహరణము, అంబికా శతకము, ప్రేమాభిరామము, చంద్ర తారావళి, మన విజయము అనే రచనలు వీరు చేశారు. కవి రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంత కోదాహరణం రాయటానికి పాల్కూరికి సోమన గారి బసవోదాహరణం కారణమని చెప్పవచ్చు. అంటే రావిపాటి గారు రాసిన త్రిపురాంత కోదాహరణం రాయటానికి కారణం పాల్కూరికి సోమనాథ గారి
బసవోదాహరణం కారణమని చెప్పవచ్చు. అంటే త్రిపురాంతకోదాహరణం, బసవోదాహరణం 2 కూడా ఉదాహరణ కావ్యాలే. 2 కూడా శివభక్తి గురించి చెప్పే గొప్ప కావ్యాలే. ఆ పరమశివుడిపై రాసిన ఈ ఉదాహరణ కావ్యంలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. అలాగే రావిపాటి త్రిపురాంతకుడిని తిప్పన్న అని కూడా పిలుస్తారు. కవి తిప్పన్న పరమశివుడి భక్తుడు. ఆ త్రిపురాంతకుణ్ణి అంటే ఆ పరమశివుని యొక్క మహిమను, గొప్పదనాన్ని మనకి త్రిపురాంతకోదాహరణం అనే పాఠ్యాంశం ద్వారా అద్భుతంగా వర్ణించి చెప్పారు కవి రావిపాటి త్రిపురాంతకుడు. ఇదంతా కూడా 2వ పాఠ్యాంశ రచయిత పరిచయం. ఇక చివరగా 3వ పాఠ్యాంశ కవి పరిచయం గురించి తెలుసుకుందాం. వినండి. పాఠ్యాంశం పేరు ప్రహ్లాద చరిత్ర. ఈ పాఠ్యాంశానికి కవి బమ్మెర పోతన. కవి ఎవరు? బమ్మెర పోతన. పోతన రచించిన ప్రహ్లాద చరిత్ర పాఠ్యాంశాన్ని శ్రీ మహాభాగవతంలోని సప్తమ స్కందం నుండి తీసుకోబడింది. ఎందులో నుండి? శ్రీ మహాభారతంలోని సప్తమ స్కందం నుండి తీసుకోబడింది ప్రహ్లాద చరిత్ర. కవి బమ్మెర పోతన గారు 15వ శతాబ్దానికి చెందిన కవి. పోతన బమ్మెర గ్రామంలో జన్మించారు. వీరి తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. బమ్మెర పోతన యొక్క తల్లిదండ్రులు ఎవరు? లక్కమాంబ, కేసన. పోతన యొక్క బిరుదు సహజ పండితుడు. ఏంటి? పోతన సహజ పండితుడు. ఇక పోతన యొక్క రచనలు చూడండి. మహాభాగవతము, భోగిని దండకం, వీరభద్ర విజయము. ఇవి వీరి యొక్క రచనలు. ఏంటి? మహాభాగవతము, భోగిని దండకం, వీరభద్ర విజయం. ఇక పోతన మహాభక్తుడు, అలాగే ప్రజాకవి, గొప్ప పండితుడు కూడా. రాజులకు సేవలు చేయకుండా కష్టపడి వ్యవసాయం చేసి జీవించిన కవి పోతన. అతని రచనలు, భాష చాలా మధురంగా ఉంటాయి. అలాగే వీరి రచన శైలి విధానం అందరికీ సులభంగా అర్థమవుతాయి. కవి పోతన శ్రీనాథునికి బావమరిది అని చెబుతారు. ఎవరికి? కవి శ్రీనాథునికి బావమరిదిగా చెప్తారు. పోతన రచనలో భక్తి భావం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పోతన రచించిన రచనల్లో ఎక్కువగా భక్తి తత్వం అనేది కనిపిస్తుంది. అందుకే వారు రాసిన భాగవతం గొప్ప కీర్తి, పేరుని తెచ్చిపెట్టింది. పోతన భాష చాలా మధురంగా, సరళంగా, సంగీతంలా ఉంటుంది. వర్ణనలు స్పష్టంగా ఉంటాయి. అలంకారాలు ఎక్కువగా వాడకుండా అందరికీ అర్థమయ్యే తీరులో వారి రచనలు ఉంటాయి. అందుకే అతను రచించిన భాగవతం పండితులకు, పిల్లలకు, సాధారణ ప్రజలకు అందరికీ ఇష్టమైన మహాకావ్యంగా ఉంటుంది. అందుకే వీరిని సహజ పండితుడు అని కూడా అంటారు. ఆయన బిరుదేంటి? సహజ పండితుడు. ఆయన రచనలు సహజంగా ఉంటాయి. అందరికీ అర్థమయ్యే తీరులో భక్తి తత్వంతో ఉంటాయి. చివరగా పోతన తాను రచించిన గ్రంథాన్ని సింగభూపాలునికి అంకితం చేయలేదు. ఆ కారణంగా సింగభూపాలుడు అనే రాజు పోతనని కష్టాలు పెట్టాడని చెబుతారు. ఏంటి? పోతన రచించిన గ్రంథాన్ని సింగభూపాలుడు అనే రాజుకి అంకితం చేయకపోవటం వల్ల ఆ కారణంగానే ఆ రాజు పోతనని కష్టాలు పెట్టాడని చెబుతారు. ఇదంతా కూడా 3వ పాఠ్యాంశ కవి బొమ్మెర పోతన గురించి. ఇవన్నీ కూడా మొదటి యూనిట్లోని 3 పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాలు. ఇక తర్వాత వీడియోలో 2వ యూనిట్లోని కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.